Hello friends, welcome to my channel Mother and Kids 2326 vlogs. మేము కాశ్మీర్లో స్టే చేసిన హోటల్ బయట వ్యూ అండి ఇది లోపలికి ఎంట్రన్స్ అండి. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా, అవి పైన రూమ్స్ అండి. ఇది కింద అంతా కూడా రిసెప్షన్ హాల్ అండి. ఇది మొత్తం హాల్. ఇది ఎంట్రన్స్ అండి లోపల రెస్టారెంట్ కి. ఇది మొత్తం రెస్టారెంట్. ఇక్కడ అంబియన్స్ మొత్తం కాశ్మీరీ స్టైల్లోనే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది. ఇది కూడా రెస్టారెంట్ అండి. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్కి కలిపి మేము బుక్ చేసుకున్నాము హోటల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా డిన్నర్ కూడా మనకి అన్లిమిటెడ్ అండి. మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఫుడ్. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా 2-3 వెరైటీస్ పెడతారు. నైట్ డిన్నర్ కూడా ఒక డైలీ కూడా చికెన్ కర్రీ ఉంటుంది అండ్ వెజ్ కర్రీ ఉంటుంది, ఒకటి పన్నీర్ కర్రీ ఉంటుంది. ఇంకా రైస్ కూడా పెడతారండి, ఎందుకంటే మన సౌత్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అందుకని వాళ్ళ కోసం రైస్ కూడా ఉంటుంది. ఆ రైస్ ఏంటంటే నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్తోనే వైట్ రైస్ ఉంటుంది. అలాగే రోటీస్ కూడా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో, ఫుడ్ అది మనకి నచ్చినట్టు ఉంటుందో లేదా, మనకి ఇక్కడికి వచ్చాక ఈ నార్త్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుందో అన్నట్టుగా కొంచెం టెన్షన్ పడ్డాము. కానీ అదేం లేదండి, చక్కగా ఫుడ్ కూడా మనకు నచ్చినట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. మా పిల్లలు బయట తొందరగా ఫుడ్ తినలేరండి, స్పైసీగా ఉంటుందని, వాళ్ళకి నచ్చలేదని అలా అంటుంటారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందో తింటారో లేదో అనుకున్నాము, కానీ బాగానే తిన్నారండి. టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఎంట్రన్స్లో రైట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదండి, పైకి దారి. ఆ పైకి వస్తే ఇక్కడ అన్ని రూమ్స్ అండి. ఇది డబల్ బెడ్ అండి. కిడ్స్ ఉంటే కనుక కిడ్స్కి సపరేట్ బెడ్ కూడా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుందండి కాశ్మీర్లో. మేము వచ్చేసరికి టెంపరేచర్ డే టైంలోని 5 degrees 6 degrees అలా ఉండేది. నైట్ టైం అయితే ఇంకా -degrees అండి. ఇక్కడ ప్రతి రూమ్లోని ఇంకా ఏసీ ఉంటుంది. హాట్ ఎయిర్ కోసం వాడుకోవచ్చు, హీటర్ కోసం ఏసీ యూస్ చేస్తారు. అలాగే ఎలక్ట్రిక్ బ్లాంకెట్ కూడా ఉంటుంది, అది కప్పుకుంటే కూడా వెచ్చగా ఉంటుందండి. వాష్రూమ్లో గీజర్ కూడా ఉంటుంది. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, క్లీన్గా నీట్గా ఉంది. రూమ్లో మన లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఉన్నాయండి, చాలా పెద్దగానే ఉంటుంది. ఈ హోటల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేశారు. కిడ్స్ కోసం ఎక్స్ట్రా బెడ్ అన్నాను కదా, ఇదేనండి. ఇది ఒక నైట్కి 700 రూపీస్ అండి. బెడ్ ఇది పరుపుతో పాటు వస్తుంది. ఈ హోటల్ శ్రీనగర్లో ఘంటా ఘర్కి దగ్గరలో ఉంటుందండి. మీరు ఎప్పుడైనా శ్రీనగర్ వస్తే ఈ హోటల్ బుక్ చేసుకోవచ్చండి. మీకు యూజ్ ఉంటుందని ఈ వీడియో షేర్ చేశాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.